అంటే ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ అనేది ఇరాన్ చేతిలో అతిపెద్ద బలం. వెపనైజేషన్ ఆఫ్ ది హర్మూజ్ స్ట్రైట్. కానీ ఈ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం వల్లే ఈరోజు అమెరికా ఇబ్బంది పడుతుంది, ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతుంది, ప్రపంచం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇరాను విజయం వైపుకి వెళ్ళిపోయింది. కానీ దీర్ఘకాలికంగా ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఇలాగే క్లోజ్ చేయగలిగితే ఇరాన్ ఓటమికి, ఇరాన్ మీద అమెరికా ఇంకొక అతి భీకరమైన దాడి చేయడానికి ఒక నేపంగా మిగిలిపోద్ది అనమాట. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ ఇంకా ఓపెన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. లేదా హర్మూజ్ స్ట్రైట్ ఇలాగే క్లోజ్ చేస్తే ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా ఆల్రెడీ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. యూరోపియన్ నాటో దేశాల కూటమి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. యుఎన్ఓలో ఒక తీర్మానాన్ని ఆల్రెడీ ఇరాన్కి వ్యతిరేకంగా ఇదిగోండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పాడవుతుంది, గల్ఫ్ దేశాల మీద ఆయిల్ అసెట్స్ మీద అటాక్ చేస్తుంది, దీన్ని తిరస్కరించవలసింది, దీన్ని క్రిటిసైజ్ చేయాలని అమెరికా ఒక తీర్మానాన్ని పెట్టింది, ఆమోదింపజేసుకుంది. అంటే ఏంటి, హర్మూజ్ స్ట్రైట్ బలమే ఇరాన్కి, కానీ ఎక్కువ కాలం దాన్ని క్లోజ్ చేస్తే అది బలహీనతగా మారుతుంది, ప్రపంచం అంతా దానికి వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి అమెరికా ఇంకొక దాడికి కూడా అది నేపథ్యంగా అవుతుంది, ఒక ప్రొటెక్స్ట్ అవుతుంది అనమాట. ఇంకా అమెరికా తిరుగులేని అటాక్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్కు ఉన్నది ఒకటి, ఇటు ఇజ్రాయెల్ అమెరికా యొక్క కుయుక్తుల్ని ఆపి మళ్ళా ఇంకొక భీకరమైన దాడి ఇరాన్ మీద కూడా అవ్వకుండా ఆపాలి అంటే ఇరాన్ని వెంటనే హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయాలి. దీనిలో భాగంగానే యుఎన్ఓలో ఇరానియన్ అంబాసిడర్ ఒకటే చెప్తున్నారు, మేము హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయలేదు, కేవలం శత్రు దేశాల నౌకలు వెళ్లకుండా మా ఆత్మరక్షణకు మాత్రమే దాన్ని ఆపాము, కానీ అది ఫ్రీ నావిగేషన్ మేము సపోర్ట్ చేస్తామని మాట మార్చడం జరిగింది నేను గత కొన్ని గంటల్లో. కాబట్టి